న్యూస్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతమైన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఛాతీ నొప్పితో ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం రెహమాన్ కి యాంజియోగ్రామ్ చేస్తున్నారు వైద్యులు. కార్డియాలజీ వార్డ్ లో ప్రస్తుతం రెహమాన్ ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదు అంటున్నాయి ఆసుపత్రి వర్గాలు. నిన్నే లండన్ నుంచి చెన్నైకి వచ్చారు రెహమాన్. ఇవాళ ఉదయం అస్వస్థతకు గురవడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. డీహైడ్రేషన్ వల్ల అస్వస్థతకు గురైనట్లు ముందుగా అనుకున్నారు. అయితే ఛాతీలో నొప్పుందని చెప్పడంతో ఆయనకు యాంజియోగ్రామ్ చేస్తున్నారు. కాసేపట్లో రెహమాన్ హెల్త్ కండిషన్ పై పూర్తి వివరాలు వెల్లడించనున్నారు వైద్యులు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఆయన అస్వస్థతకు గురైనప్పుడు ఆయనతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ప్రస్తుతం ఆయనకి ఎలాంటి చికిత్స కొనసాగుతోంది? అంటే ఆయన ఛాతీ నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే అడ్మిట్ అయినప్పటి నుంచి హృద్రోగానికి సంబంధించినటువంటి వైద్య నిపుణులు అందరూ కూడా ఆయన ఉదయం నుంచే చికిత్స అందిస్తున్నారు. అందుకు అవసరమైనటువంటి అన్ని రకాల పరీక్షలు కూడా చేస్తున్నారు. మామూలుగా అయితే హార్ట్ అటాక్ అనుమానం వచ్చినప్పుడు చేయాల్సినటువంటి పరీక్షలు యాంజియోగ్రామ్ ఉంటాయి, అలాగే ఈసీజీ ఉంటాయి, ఎకో 2D ఎకో ఉంటాయి. ఇలాంటి అన్ని రకాల పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు. కాసేపట్లోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేయబోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అపాయం లేదని మాత్రం వైద్యులు చెబుతున్నారు. చెన్నై ఆసుపత్రి అపోలో ఆసుపత్రి వర్గాలతో టీవీ ఆయన మాట్లాడినప్పుడు చికిత్స కొనసాగుతోంది. వీలైనంత వరకు ఇవాళ సాయంత్రం లోపు ఆయన డిశ్చార్జ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎలాంటి అపాయం లేదు. అవసరమైనటువంటి చికిత్సలు మాత్రమే ముందస్తు జాగ్రత్తగా చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని తెలిపారు. 12 గంటల ప్రాంతంలో ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేస్తామని అపోలో ఆసుపత్రి వైద్యులు అయితే చెబుతూ ఉన్నారు. ఎస్ మురళి.